హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా అఫ్కాట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కొత్త ప్యాటర్న్, సిలబస్, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది, ఈ పర్టికులర్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే బెస్ట్ స్ట్రాటజీ ఏమిటి, ఈ 4 అంశాలతో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ వీడియో జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ మాత్రమే చేయడం జరుగుతుంది. ఎంటైర్ ఈ 5 to 10 మినిట్స్లో అఫ్కాట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్, బెస్ట్ స్ట్రాటజీ టు క్వాలిఫై. ఇక్కడ మీరు గమనిస్తే అఫ్కాట్ ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లో జరుగుతుందండి. సో ఎవరైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే బీటెక్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, నార్మల్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇద్దరు కూడా అఫ్కాట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఎగ్జామ్ అనేటువంటిది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. నార్మల్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి కేవలం అఫ్కాట్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి అఫ్కాట్తో పాటు ఈకేటీ, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, ఓన్లీ ఫర్ టెక్నికల్, అంటే ఎవరైతే టెక్నికల్ జాబ్స్కి, టెక్నికల్ డ్యూటీస్కి అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఈకేటీ ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ ఒక బీటెక్ చదివినటువంటి అభ్యర్థి అఫ్కాట్లో టెక్నికల్ డ్యూటీకి అప్లై చేసుకుని అఫ్కాట్ రాశాడు, ఈకేటీ రాశాడు, అఫ్కాట్ క్వాలిఫై అయ్యాడు, ఈకేటీ ఫెయిల్ అయ్యాడు, మరి ఇది వేస్ట్ అవుతుందా అంటే అవ్వదండి. అఫ్కాట్ క్వాలిఫై అయ్యావు కాబట్టి ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది, కాకపోతే నిన్ను నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. సో బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే మీరు ఈకేటీలో ఫెయిల్ అయినా పర్వాలేదు, అఫ్కాట్లో పాస్ అయితే సరిపోతుంది. అండ్ అఫ్కాట్లో ఫెయిల్ అయ్యి ఈకేటీలో పాస్ అయితే ఉపయోగం లేదు, అఫ్కాట్లో కంపల్సరిగా పాస్ అవ్వాలి. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ మనకి టోటల్గా 300 మార్కులకి ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. అఫ్కాట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయండి. ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. వైజాగ్ ఇలాంటి సెంటర్స్లో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేటువంటి జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 hours ఉంటుంది. ఈ అఫ్కాట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అఫ్కాట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఆఫ్టర్నూన్ 50 ప్రశ్నలతో 150 మార్కులకి గాను ఈకేటీ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. కేవలం 45 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో. సో మనకి అఫ్కాట్ పేపర్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి జనరల్ అవేర్నెస్, రెండోది ఇంగ్లీష్, మూడోది న్యూమరికల్ ఎబిలిటీ, నాలుగోది వచ్చేసి రీజనింగ్ ఉంటుందండి. మిలిటరీ యాప్టిట్యూడ్ అంటే ఏమీ లేదు, మనకి ఈ యొక్క పేపర్ కట్టింగ్స్, లేదంటే ఈ యొక్క నాన్ వర్బల్ రీజనింగ్ అంతా కూడా మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం. చాలా సింపుల్ అండి, చూడడానికి కష్టంగా అనిపిస్తున్నప్పటికీ కూడా చాలా చాలా సింపుల్. అది సింపుల్గా చెప్పాలంటే నవోదయ ఎగ్జామ్స్లో పిల్లలు రాసేటువంటి ఈ రీజనింగ్ ఉంటుంది కదా, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కమింగ్ టు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ట్రిపుల్ ఈ వాళ్ళు. సో ఎలక్ట్రానిక్ వీళ్ళు కూడా ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్సి, మెకానికల్ అప్లై చేసుకోవచ్చు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి. సివిల్ కానివ్వండి, ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటే మీరు నార్మల్గా అప్లై చేసుకోవచ్చు, అఫ్కాట్ ఎగ్జామ్ రాయొచ్చు, ఈకేటీ వదిలేయచ్చు అనమాట. సో బీటెక్ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా సరే రెండిటికి ఎలిజిబుల్ అవుతారు, అఫ్కాట్ ప్లస్ ఈకేటీ. టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండిటికి ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీ చదివినటువంటి వాళ్ళు కేవలం నాన్ టెక్నికల్ జాబ్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ జాబే అది కూడా. నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ప్రతి ఒక్క రాంగ్ ప్రశ్నకి నెగిటివ్ మార్క్స్ 1 మార్క్ ఉంటుందండి. 1 రాంగ్ క్వశ్చన్కి 1 మార్క్ పోతుంది. ఈకేటీలో కూడా 1 రాంగ్ క్వశ్చన్కి 1 మార్క్ పోతుంది. సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఆఫ్ ద అఫ్కాట్ ఇట్ ఈస్ మ్యాండేటెడ్ టు అపియర్ ఇన్ ద రిటర్న్ టెస్ట్, ఆల్సో ద క్యాండిడేట్ హూ అప్లైడ్ ఫర్ ద టెక్నికల్ పోస్ట్స్. అంటే ఈకేటీ రాసేవాళ్ళు కూడా అఫ్కాట్ రాయాలి, అండ్ నార్మల్ అఫ్కాట్ అందరూ రాయాలి. సింపుల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు చూస్తే సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఒకసారి చూద్దాం. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 ప్రశ్నలు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ కాబట్టి ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్క్ వచ్చేసి 1 మార్క్ నెగిటివ్ మార్క్, అంటే ఒక రాంగ్ ఆప్షన్కి, ఒక రాంగ్ క్వశ్చన్కి 1 మార్క్ పోతుంది. అటెంప్ట్ చేయకపోతే ఎలాంటి నెగిటివ్ మార్క్స్ కట్ అవ్వవు. సో 60 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 90 మార్కుల వెయిటేజ్ ఇంగ్లీష్ ఉంటుందండి. ఇంగ్లీష్ వచ్చేసి 90 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ వచ్చేసి 45 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. రీజనింగ్ వచ్చేసి 105 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. సో బెస్ట్ మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవచ్చు? మీరు 170 మార్క్స్ అనేటువంటివి అవుట్ ఆఫ్ 300 తెచ్చుకున్నారంటే, 170 మార్క్స్ అవుట్ ఆఫ్ 300 తెచ్చుకున్నారంటే మీరు అఫ్కాట్లో క్వాలిఫై అవుతారు. మరి ఈకేటీ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ రావాలి అంటే 50 ప్రశ్నలకి 150 మార్కులు కాబట్టి మీకు
75 మార్కులు వచ్చినట్టయితే, అంటే అబోవ్ 65 వచ్చినా సరే క్వాలిఫై అవుతారు. కానీ 75 మార్కులు మీరు సాధించుకున్నట్టయితే ఈకేటీలో కూడా క్వాలిఫై అవుతారనమాట. ఒకవేళ ఈకేటీలో ఫెయిల్ అయిపోయి ఎఫ్క్యాట్లో క్వాలిఫై అయితే అగైన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో ఫస్ట్ మనకి రిటన్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుందండి. సో ఎఫ్క్యాట్ ఎగ్జామ్ క్లియర్ అవ్వగానే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటాం, లేదంటే ఏఎఫ్ఎస్బి అంటాం, ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ అంటాం. సో ఈ ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ డెహ్రాడూన్, మైసూర్, ఈ యొక్క గుజరాత్లో ఉన్నటువంటి ఒక ప్రదేశం, ఇలా కలకత్తా, ఈ ఏరియాస్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. మీకు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 3rd క్లాస్ ఏసీ టికెట్ ఫ్రీగా ఇస్తారనమాట ఫస్ట్ టైం వెళ్ళేటువంటి వాళ్ళకి. సో దీని తర్వాత మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. వీటన్నిటిలో క్వాలిఫై అయితేనే ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేటువంటిది వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరుంటే డెఫినెట్గా యు ఆర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. నా కమింగ్ టు బెస్ట్ స్ట్రాటజీ ఏంటి, ఇక్కడ ఎక్కడ ఎక్కువ వెయిటేజ్ వస్తుందో దాని మీద బాగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఈ 2 సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్కి రీజనింగ్కి కలిపి 195 మార్కుల వెయిటేజ్ ఉంది. 195 మార్కుల వెయిటేజ్. తర్వాత యాప్టిట్యూడ్కి 45 ఉంది. అంటే మీరు ఫోకసింగ్ ఏరియాస్ ఏం చేయాలి, ఫస్ట్ రీజనింగ్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో 1-2 క్వశ్చన్లు తప్ప మిగతా అంటే 35 క్వశ్చన్లు వస్తాయి వెయిటేజ్. రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్లు, మినిమం 33 క్వశ్చన్లు కరెక్ట్ పెట్టేలా చూసుకోవాలి. చాలా ఈజీ అండి ఇది. రీజనింగ్ చాలా అంటే చాలా ఈజీ. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఎస్సి ఎంటీఎస్ లెవెల్లో కూడా ఎంటీఎస్ కూడా టఫ్గానే అనిపిస్తుంది ఈ పర్టికులర్ రీజనింగ్ చూస్తే. అంటే అంత ఈజీగా ఉంటుంది. ఎఫ్క్యాట్ రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో యాప్టిట్యూడ్ కొంచెం మోడరేట్గా ఉంటుందండి, అంత ఈజీగా అయితే ఉండదు. యాప్టిట్యూడ్ మోడరేట్గానే ఉంటుంది. కాకపోతే ఎస్ఎస్సి రైల్వేకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి మీ మినిమం టార్గెట్ 10 క్వశ్చన్స్ అని పెట్టుకోండి. 10 క్వశ్చన్స్. ఇంగ్లీష్లో మీరు కంపల్సరిగా 23 ప్రశ్నలు ఆన్సర్ చేయగలగాలి. సినోనియమ్స్ అనానియమ్సే 10 ఉంటాయి. క్లోజ్ టెస్ట్ ఒక 5 ఉంటాయి. చాలా ఈజీ అనమాట అవన్నీ కూడా. సో ఇది మీ టార్గెట్. జిఎస్లో 10 ఇనఫ్ అండి, ఎక్కువ వద్దు. సో 10 + 23 33, 43 ఒక 33. సో 43 ఒక 33 ఎంత, సమ్వేర్ అరౌండ్ 76. అంటే 76 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ వస్తాయి. లేదా తక్కువలో తక్కువ 70 వేసుకుందాం. 70 × 3 ఎంత అండి, సో సమ్వేర్ అరౌండ్ 210 మార్క్స్. అంటే ఈ 210 మార్కులు అనేటువంటివి చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ. సో ఫస్ట్ ఫోకసింగ్ ఏరియా, ఫస్ట్ ప్రయారిటీ రీజనింగ్, సెకండ్ ప్రయారిటీ ఇంగ్లీష్, థర్డ్ ప్రయారిటీ అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ, ఫోర్త్ ప్రయారిటీ జిఎస్. సో జిఎస్లో అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ మీకు వస్తే సరిపోతుంది. సో ప్రయారిటీ వైజ్గా చూసుకున్నట్టయితే రీజనింగ్, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, జిఎస్, ఇది స్ట్రాటజీ అండి. బెస్ట్ స్ట్రాటజీ ఇది. ఎందుకంటే మీకు రీజనింగ్ అనేటువంటిది ఎలాంటి బుక్స్ ఫాలో అవ్వాలి అంటే, రీజనింగ్కి యాప్టిట్యూడ్కి ఆర్ఎస్ అగ్రవాల్, మనకి రీజనింగ్ చాలా పెద్ద లవ్ బుక్ ఉంటుంది ఒకటి, చాలా వెరీ బిగ్ బుక్. దాంట్లో నాన్ వర్బల్ రీజనింగ్ చూసుకోవాలి. ఇక్కడ రీజనింగ్ అంటే నాన్ వర్బల్ రీజనింగ్ ఎక్కువ చూసుకోవాలి. ఎక్కువ వెయిటేజ్ అవే వస్తాయన్నమాట. 20 మార్కులకి దాదాపుగా నాన్ వర్బల్ రీజనింగే వస్తుంది. యాప్టిట్యూడ్ అనేటువంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవే ఉంటాయి. నా సిలబస్ చూద్దాం ఒకసారి. జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, హిస్టరీ, స్పోర్ట్స్ గురించి, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ ఉంటాయండి. అందుకే నేను అన్నాను ఈ యొక్క జిఎస్కి సంబంధించి 10 క్వశ్చన్స్ మీ టార్గెట్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కమింగ్ టు ఇంగ్లీష్లో మీరు చూస్తే ఎర్రర్ డిటెక్షన్ ఒకటి, సెంటెన్స్ కంప్లీషన్ ఒకటి, సినానియమ్స్ ఒకటి, అండ్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉన్నటువంటిదే 9 పాయింట్ల సిలబస్. చాలా ఈజీగా కవర్ చేసేయచ్చు. ఇక నేను అండర్లైన్ చేసినటువంటివి 20 మార్కులకు వస్తాయి. ఎర్రర్ డిటెక్షన్ కానివ్వండి, సెంటెన్స్ కంప్లీషన్, సినానియమ్స్ అండ్ అనానిమ్స్, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ దాదాపుగా 15 నుంచి 20 మార్కులకు వస్తాయి. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఒక 5 మార్కులకు వస్తాయండి. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ 5 మార్కులకు వస్తాయి. అంత ఈజీ అనమాట ఇంగ్లీష్ సబ్జెక్టు. యాప్టిట్యూడ్ వచ్చేసి నేను చెప్పినట్టు ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ బాగా చూసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఈ 4 ఏరియాస్ చూసుకుంటే మీకు ఈజీగా 10 ప్రశ్నల పైనే కవర్ అవుతాయి అన్నమాట. 10 ప్రశ్నల పైనే కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి సిలబస్. రీజనింగ్ మీరు చూస్తే చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ డాట్ అనాలిసిస్, ప్యాటర్న్ కంప్లీషను, వెన్ డయాగ్రామ్స్, ఆడ్ వన్ అవుట్, ఎనాలజీ, క్లాసిఫికేషను, ఓకేనండి, సీక్వెన్సింగు, ఫిగర్ కంప్లీషను,
మిస్సింగ్ ఫిగర్స్, ఇవన్నీ చాలా అంటే చాలా డెడ్ ఈజీ ఏరియాస్ అనమాట రీజనింగ్లో. అంటే ఎస్ఎస్సి సీజీఎల్లో సెకండ్ పార్ట్ లాగా నాన్ వర్బల్ రీజనింగ్ చూసుకుంటాం కదా, అంత ఈజీగా ఉంటుంది ఈ యొక్క సిలబస్ అనేటువంటిది. సో ఇదండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, బెస్ట్ స్ట్రాటజీ చెప్పాను. బెస్ట్ స్ట్రాటజీలో ఏంటి, రీజనింగ్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఇంగ్లీష్, థర్డ్ ప్రయారిటీ యాప్టిట్యూడ్, ఫోర్త్ ప్రయారిటీ జిఎస్. సో ఈ ప్రయారిటీ వైజ్గా మీ టార్గెట్ అనేది 70 క్వశ్చన్స్, 70 క్వశ్చన్స్ అనేటువంటి కరెక్ట్ చేసుకోవాలి. ఇంటూ 3 మార్క్స్ ఈచ్, 210 మార్క్స్ వస్తాయి. అసలు ఓవరాల్గా కట్ ఆఫ్ 170 ప్లస్ ఆర్ 170 అరౌండ్ ఉంటుంది. అంటే 40 మార్క్స్ మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్, 1 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఏవైతే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమో ఆ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్క్స్ అనేటువంటి ఉండవు. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ ఫాలో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఎఫ్క్యాట్ ఎగ్జామ్ చాలా ఈజీ, చాలామందికి అవేర్నెస్ లేక ఈ యొక్క ఎగ్జామ్స్ రాయట్లేదు. డిఫెన్స్ ఎగ్జామ్స్లో చాలామందికి అవేర్నెస్ ఉండదు కాబట్టి మనం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఈ యొక్క విశాఖపట్నం కానివ్వండి లేదా హైదరాబాదు ఇలాంటి ప్లేసెస్లోనే ఉంటుంది. యూ కెన్ గో టు ఎగ్జామ్ సెంటర్ అండ్ రైట్ ఎగ్జామ్ వెరీ ఈజీలీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యొక్క వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.